ముందుగా మన తండ్రి దేవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రభువుని చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీకును అలాగే మరి కార్యక్రమం నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామమున యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే అవసరం ఏంటంటే గ్రంథానికి వ్యతిరేకంగా నడిచేవారు దేవుని సేవకుల అలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉండొచ్చు అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు మరి మనం గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. గ్రంథ ప్రకారం నడిచేవారు దేవుని సేవకులు అంటే గ్రంథ ప్రకారం నడిచేవారు దేవుని సేవకులు, కానీ గ్రంథానికి వ్యతిరేకంగా నడిచేవారు దేవుని సేవకుడు ఎప్పటికీ కూడా కాలేదు. సుట్టు బూట్ వేసుకోవచ్చు లాగా, లేదంటే గ్రంథం పట్టుకుని నడవచ్చు, చక్కగా పాటలు పాడవచ్చు, చక్కగా వాక్యం చెప్పవచ్చు, అన్నీ చెప్పవచ్చు. కానీ వాక్య ప్రకారం నడవకపోతే ఒక విశ్వాస అయినా ఒక సేవకుడైనా ఎంతటి వాడైనా సరే దేవుని సేవకుడు ఎప్పటికీ కాలేదు. సేవకుడు అంటే అర్థం ఏంటికి మన బాగా తెలుగులో బాగా నుంచి జరిగితే అది సేవకుడు అంటే అర్థం ఏంటి? పనుడు. ఏ పనుడు? యజమానికి నమ్మకమైన పనుడు. సేవకుడు అంటే సేవ చేసేవాడు. సేవ చేసేవాడు మనం బాగా తెలుగులోకి వెళ్తే ఒక బంటు అంటారా, వాళ్ళు బంటువా అంటారు కదా. బంటు అంటే ఆయన కొందరిని మోసేవాడు, ఆయన సేవ చేసేవాడు, ఒక పరిచారకుడు. నమ్మకమైన సేవకుడు అంటే నమ్మకంగా పనిచేసేవాడిని నమ్మకమైన సేవకుడు అంటారు. అబ్రహాం దగ్గర ఒక ఆయన ఉండేవాడు నమ్మకంగా, దాసుడు అంటారు ఆయన. నమ్మకమైన దాసుడు ఎవరంటే అందరూ నమ్మకంగా ఉండరు. చాలామంది దాసులు ఉండొచ్చు, లేదా చాలామంది సేవకులు అనబడే వారు ఉండొచ్చు, కానీ అందరూ నమ్మకంగా ఉంటారంటే అందరూ నమ్మకంగా ఉండేవారు ఉండరు. కొంతమంది అవకాశం చూసుకునేవాళ్ళు, అవకాశం చూసి యజమానికి ఎలా దాని నుంచి మనం కొంచెం మన వైపు తిప్పిపోతా, లేకపోతే కొంచెం మన ఇందులో దొంగిలించవచ్చా అని ఏ బాధ్యత అయితే ఆ చేస్తారో ఆ బాధ్యత నుంచి మన కంపెనీలో కానీ మన గృహంలో కానీ ఎక్కడైనా కానీ చాలామంది ఉండొచ్చు. కానీ దాసులు అనేవారు పనివారు అందరూ కూడా నమ్మకంగా ఉండేవారు కష్టం. కానీ యజమానికి ఎవరైతే బాగా నమ్మకంగా ఉంటారో వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళకు ఏదైనా చేయాలనుకుంటాడు యజమాని. అలాంటి వాళ్ళు ఒక దాసుడిగా కాదైనా ఒక పనుడుగా కాదు, ఒక స్నేహితుడి కింద భావిస్తడం వల్లనే సమస్తం కూడా అతను తెలియజేయకుండేది ఉండలేదు. అండ్ అబ్రహాం ఎవరు చుట్టాలు లేరు ఆ కాలంలో. మరి ఎందుకు పంపించలేదు? దాసుని ఎందుకు పంపించాడు? నమ్మకం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడని నమ్మకం. మరి అలాంటి సేవకుడు దారి తప్పితే, వ్యతిరేకంగా చేస్తే, వ్యతిరేకంగా నడుస్తుంటే దేవుడు ఊరుకుంటాడా అంటే దేవుడు ఊరుకోడు. ఆయన కుమారుని లోకానికి పంపించి ఆయన కుమారుని రక్తం చేసి కడిగి శుద్ధీకరించి కొంతమందిని పరివారంలో పెట్టుకుంటే, అలాంటి పరివాడు తప్పిపోతుంటే ప్రభు ఊరుకుంటాడంటే ప్రభు కూడా ఊరుకోడు. ఈనాడు సంఘాల్లో ఒక సేవకుడిగా కొనసాగుతూ సంఘాన్ని సరైన రీతిలో నడిపించకపోతే ఆనాడు సంఘ నాయకులు ఊరుకున్నారంటే అపోస్తులు వాళ్ళు ఊరుకోలేదు. మరి ఈనాడు ఎందుకు సర్దుకుపోతున్నారు అని అంటే మా పాస్టర్ గారు ఇంటి వెళ్తే అంటే మా దారి అన్నారు అనుకోండి. పాస్టర్ గారు నరకానికి పోతే ఈజీగా వెళ్ళిపోతాడు. అబ్బాయికి ఎవరు కావాలి? సంఘం కావాలంటే సంఘంలో అందరూ అవసరం లేదు. సంఘంలో నాయకత్వం ఎవరున్నారు వాళ్ళే కావాలి. మెయిన్ నాయకులు ఎవరున్నా వాళ్ళు పట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెంబడించే వాళ్ళందరూ కూడా పోతారు కదా. అందుకని అబ్బాయి ఏం చేస్తారంటే అందరి మీద ఫోకస్ చేస్తాడు. కొంతమంది ఆయనకి కావాలి. ఎవరైతే దేవునికి ఎక్కువగా నమ్మకం ఉంటారో వాళ్ళే అబ్బాయికి కావాలి. కాబట్టి ఒకసారి మనం చదవని లేఖన భాగం నుంచి ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుతున్నట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామాన్ని మేము ప్రవచించలేదా? ప్రవచించేవాడు సేవకుడే కదా. దేవుని యొక్క సందేశాన్ని వినిపించేవాడు, ప్రవచించేవాడు దేవుని సేవకుడే కదా. సేవకుడు అడుగుతున్నాడు ప్రభునయ్యా, నీ నామను మేము అనేక మాటలు చెప్పలేదా? నీ మాటలే కదా అంటున్నాడు. నీ నామను మేము అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? దెయ్యాల శుద్ధ వెళ్ళగొట్టేసారటండి. నీ నామను అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. చాలా చేశారటండి సేవకులే. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు.
కారణం ఏంటంటే గ్రంథానికి వ్యతిరేకంగా, అంటే ఆయన చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఆయన అంటే నువ్వు నాకు మరి ఇన్నాళ్ళ నుంచి చేసిన సేవ అంతా ఏమైపోయింది, 40 సంవత్సరాల నుంచి అంటే మేము ఇదే సేవలో కొనసాగుతున్నాం అని అంటాడు. ఇంకొకటి నాకు పెద్ద జాబ్ వస్తేనండి దాన్ని వదిలేసి ఎందుకంటే ఇలాంటివి చేస్తున్నానండి దేవుని పని ఎక్కువ అని చెప్పి చేస్తున్నావు ఓకే, కానీ నమ్మకంగా చేస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. ఎవరు చేసినట్టు చేయాలి, ప్రభు చేసినట్ట మనుషులు చేసినట్ట? మనుషులు చేసినట్టు చేస్తే ఎప్పటికీ ఆత్మీయ అసలు ఏం చేసినా ప్రభువు చేసినట్టే. ఇది పెట్టావా ప్రభు పెట్టినట్టే, ఇది చేసావా ప్రభు చేసినట్టే. ఎందుకంటే మనం క్రైస్తవులు కాబట్టి మనం ఏం పెడతామంటే మన ఇంట్లో పెట్టుకుంటే ఎందుకంటే మనోళ్ళు కాబట్టి అంటాం. ఇబ్బందులు ఉంటే టక్కున మేము చేస్తాం డబ్బులు ఏమన్నంటే. ఇబ్బందులు అంటే ఏమైనా సరే పెడతాకి ఇష్టపడతా ఉంటాం. అవసరమైతే మన రక్తం కూడా దానం చేయడానికి వాళ్ళకి ఇష్టపడతా ఉంటుంది మనోళ్ళు కాబట్టి అంటాం. కానీ క్రైస్తవం అయితే ఏ చేసినా సరే ప్రభు చేసినట్టే చేయాలంటున్నాడు. లేదంటే ఆయన కూడా అంటున్నాడు అందరి వ్యతిరేకంగా నడిస్తే. కాబట్టి సేవకుడైనా ఎవరైనా దేవుని నమ్మకం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక మాట ఏమంటారంటే దేవుని సేవకులతో పెట్టుకో, దేవుని సేవకుడు 4 ఆడించద్దు అంటే. 4 ఆడిందంటే దేవుడు కోసేస్తాడట. 4 కోసేస్తాడు. ఎంతమంది కోసేసాడు దేవుడు ఇందులో గ్రంథంలో? ఒకవేళ కోసేసి వాళ్ళమైతే దేవుడు అందులో రాయించాలి కదా, దేవుడు 4 కోసేస్తాడని భయపెట్టేస్తాడు. ఎందుకంటే అమ్మో దేవుని సేవకుడు ఏమనుకుంటుందట. ఎంతమంది భయపడిపోరు. ఈవెన్ మన కళ్ళు ఎదుటే మన పొట్ట తీసేసి డాక్టర్ కూడా భయపడ్డాడు. నిలదీసి కాళ్ళ పట్టుకుని బయటకు లాగేస్తాడు తేడా చేస్తే. కానీ సేవకండి భయం. ఎందుకంటే దేవుడి కన్నా భయం వాళ్ళ మీద ఎక్కువగా వచ్చేసరిగా మార్చేసారు వాక్యాన్ని. తప్పు చేస్తే ఖండించేవాడు లేడు. తప్పుగా ఆపరేషన్ చేసినా, తప్పుడు మందులు ఇచ్చినా డాక్టర్ని ఖండించేవాడు ఉన్నాడు. చచ్చిపోతామేమని. కానీ మరి నరకానికి పోతామని ఎందుకు ఖండించకూడదు? ఖండించొద్దు. ఎక్కడ కూడా గ్రంథంలో రాసాడా అంటే నా సేవకుడు నువ్వేమన్నా లేదు అంటాకి ఏమన్నా అంటే లేదు. ఎవరిని అనకూడదంటే దేవుడికి ఇష్టడుగా ఉన్నవాడిని, దేవుడి ప్రకారం నడుస్తున్నవాడిని ఏమన్నానికి. అలా అని చాలామంది ఉగ్రత పాలకులు ఉన్నారు, చచ్చిపోయిన కూడా ఉన్నారు, చంపబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతికే సేవకులు దేవుడు ఏమన్నవాడు. కానీ దేవుడికి వ్యతిరేకంగా నడుపుతాంటే చెప్పినట్టు చేయకుండా బయటకు తీసుకొచ్చి కల్పించేస్తున్నా, తన కొరకు బ్రతుకుతున్నా, తన కోసం నడిపించుకుంటున్నా సంఘాన్ని దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయనంటున్నాడు. మనుషులను చూసి చేసే సేవ దేవుడికి అవసరం లేదు. దేవుడు చూడాలంటున్న సేవని. అసలు సేవకుడు అంటే బయట మనకి గ్రంథం ఎన్నైనా వచ్చు, కానీ బయట లోకంలో ఎన్ని అర్థాలైనా వచ్చు, కానీ గ్రంథం వేసుకుంది ఒకసారి ఆలోచన చేస్తే ఈ మాట ప్రతి సేవకుడికి తెలిస్తే వాళ్ళ యొక్క బ్రతికేంటో అర్థం అవ్వాలి. లోకసువార్త 17వ అధ్యాయంలో వైద్యులు లోకా గారు రాస్తున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. వైద్యులు లోకా గారు అంటున్నారు, లోకసువార్త 7వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసం గురించి తెలియాల్సినారు, అందుచేత ఒక మాట తెలియాల్సినారు. లోకసువార్త 17వ అధ్యాయం అండి, క్షమించండి, 17వ అధ్యాయం 7వ వచనం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, ఒక పనుడు ఉండగా, ఆ దున్నేవాడైనా సరే, ఒక మేపేవాడైనా సరే, ఒక గొర్రెలు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కాసేవాడు దాసుడు, కాయించేవాడు యజమాని. ఈ రెండింటికి తేడా తెలియనటువంటి అనేక మంది దుర్మార్గులు నాడు సేవకులుగా కొనసాగిపోతున్నారు. దేవుడి కన్నా హెచ్చించుకునేటువంటి పనికిమాల సేవకులు లేరంటే గ్రంథం వాడిన పదాలు పనికిమాల సేవకులు, దుష్టుడైన సేవకుడు అని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు పనుడు అంటే దున్నే పనైనా మేపే పనైనా అలాంటి వాడు ఎవడైనా మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీ ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాళ్ళతో చెప్తాడా యజమాని అనేవాడు? ఇప్పుడు వచ్చావా, సర్లే వెళ్ళు భోజేసే అంటాడా? అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడట అని చెప్పడు. ఏం దోషం. అంతేకాక నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరిచి నడుము పట్టుకుని నేను అన్నపానాలు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నువ్వు అన్నపానాలు పుచ్చుకోవచ్చు. అంటే దాసుడు ఏమనుకుంటాడంటే నేను చాలా కష్టపడుతున్నాను, బిజినెస్ వచ్చేసాను, మొత్తం మేపేసి కట్టేసి వచ్చాను కాబట్టి యజమాని ఏమంటాడంటే తినేసి పడుకో అంటాడని ఆ బిల్డప్ ఇస్తా వస్తే ఆయన అంటాడు ఉదయాలు ఎదుర్కొన్నవాడు కదా, యజమాని ఏం పని చేశాడో డైలీ చేసే పని, అది కొత్తగా చేసేదేమి
ఒక్కరోజు కూరుకొచ్చిన పని కాదు ఇది. ఆయన దగ్గర నిరంతరం చేసే పని. నిరంతరం చేసే పని చేసేసి వస్తే ఎలా ఫోన్ చేయమంటాడు యజమాని? ఆయన అంటున్నాడు, సరే చేసేసావా, నాకు ఏమైనా కొన్ని బోనస్ ఎందుకు పెట్టరా, నువ్వు వచ్చి నా దగ్గర అడుగు కట్టు, నాకు వడ్డించు, పరిచయం చేయి, ఆ తర్వాత నువ్వు తినచ్చు. అంటే యజమాని సంతృప్తి పడేదాకా కూడా నేను తీసుకుంటాను కూడా లేదు. ఆజ్ఞాపించని తర్వాత అనుభవం పుచ్చుకోవచ్చునని వారితో చెప్పుతుంది. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చునా? యజమాని అంటే ఎందుకు మెచ్చుకుంటాడు? చెప్పిన పనులేగా చేసాడు, యాక్సిడెంట్ చేసాడా? యాక్సిడెంట్ చేయలే. అయ్యా బాబు ఇది 2 ఎకరాలు కొంచెం చేసేసి వచ్చాయంటే 4 ఎకరాలు చేసి రాలే, రోజు చేసి ఒకవేళ 4 ఎకరాలు చేస్తే రేపు పొద్దున ఇంకేం చేయాలి, ఇంకెక్కువ చేయాలి, ఇంకొక చేయాలి, ఇంకా 5 చేయాలి అనుకుంటాడు. ఇంకా అలా చేసుకుంటూ పోతే అక్కడే చచ్చిపోతాడు ఆ దాసుడు. రోజు ఆయన ఎంతైతే చేయగలుగుతాడు అంత పని ఇచ్చాడు యజమాని, అంత చేసుకుని వచ్చేస్తున్నాడు రోజు. అది డైలీ చేసి వచ్చినందుకు శబాస్ 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 అని డైలీ చెప్పాల్సిన పని లేదు, రోజు చేసే పని కదా. మెషున అటువల మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, అయ్యా మేము ఎందుకు పనికిరాని వారము, అయినా సరే మా చేత పని చేయించుకుంటున్నావు, మేము చేయవలసినవే చేయించున్నామని. మేము చేయలేనందుకేం చేయట్లే, మనకున్న ఆస్తులు అమ్మేసి అందులో పెట్టట్లే, పెట్టుబడి కింద అన్నీ ఆయనే పెడుతున్నాడు. మనకి పోగొడుతున్నాడు, జీతం వేస్తున్నాడు, మనకి పని వేస్తున్నాడు, దాన్ని శుభ్రంగా చేయమంటున్నాడు. సమస్తం కూడా ఆయన ఆజ్ఞాపించినట్టు చేస్తుంటే మనం ఎందుకు హెచ్చించుకోవాలి ఆయన పని మీద అంటున్నాడు. మాకైతే ఏం తెలియదు ఆయన, నువ్వేం చెప్పావు అదే మేము చేసి ఉన్నామని ఆయన ఏం చేయాలని ప్రజలు చెప్పుకోవాలంటున్నాడు. అది దాసులు చేసే పని. అంతేగా నేను కాబట్టి ఇంతమందిని నడిపించా, నేను కాబట్టి ఎంతమందికి భోజనాలేట, నేను కాబట్టి ఎంత దూరం వెళ్తున్నానని మనకు మనం చెప్పుకుంటే ఏదో ఒక రోజు పడిపోయే పరిస్థితి. అది సేవకుడైనా నాయకుడైనా ఎవరికైనా ఒకటేనంటే ఆయన మెచ్చనంటున్నాడు. ఆయన ఎందుకు మెచ్చుకుంటాడు? నేను చేసే పనే కదా, నేను చేసే అంతే నువ్వు నాకు ఇచ్చావు, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇస్తున్నాడు తలాంతులు. అది మనం పెంచుకుంటూ ఉంది, కానీ పెంచుకునే కొద్ది మనం హెచ్చించుకోకూడదు, మనం పెంచుకుంటులే, ఆయనే మన పని చూసి మనల్ని హెచ్చిస్తున్నాడు అనేటువంటి సంగతులు గుర్తెరగాలని గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా అండి. ఒకసారి రాజు గ్రంథానికి వెళ్తే తన దాసుడైనటువంటి ఎలీషా మీద కొంతమంది అపహాస్యం చేశారట ఎలీషాని. దీన్ని చూసి చాలా మంది వాడతారు ఈ పదాన్ని. ఆనాడు ఎలీషాని చూసి నవ్వులు దేవుడు చనిపించేసాడట. నవ్వారంటే నవ్వారు, వాళ్ళు నవ్వొచ్చింది నవ్వారు, కానీ వాళ్ళు దేవుడు సేవకున్న సంగతి వాళ్ళకి గుర్తారు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళాను. బేతేలుకి వెళ్ళాడంటే ఎలీషా గారు, ఏలియా ఒకసారి అనుకుంటాం. 2వ అధ్యాయము 15వ వచనం. ఏలియా గారు వెళ్ళిపోయినప్పుడు అప్పటికి పైకి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఎలీషా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉందని, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉందని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతని సాష్టాంగ నమస్కారం చేసి అతను ఇట్లా, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలంగల వారు ఉన్నారు, మా మీద దయించి నీ గురువుని వెతుకుటకు వారిని పాపం ఎత్తడానికి వెళ్దామని ఇది చాలా మందిని పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతే తెలియదు, ఎందుకంటే అగ్నిరాధాలు తీసుకుని కదా ఆయన్ని ఎక్కడ చోట విడిచిపెడతాయి వెళ్ళి తీసుకొచ్చేస్తామని చెప్పి ఎలీషాను అడుగుతున్నారు దాసులు. అంటే ఆయన దగ్గర ఉన్న శిష్యులు. ఆయన అంటున్నారు వెళ్ళిన ప్రయోజనం ఉండదు అని చెప్పినా సరే వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే వెళ్ళారు, తిరిగి వచ్చారు, ఎక్కడ కూడా కనిపించలేదు అంటే. 17వ వచనం. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతను బతిమాలగా అతడు పంపడని సెలవిచ్చిన కనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినాలు అతను వెతికిన అతను వారికి కనబడకపోయాను. వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా దగ్గర తిరిగి రాగా అతను వెళ్ళవద్దు నేను మీతో చెప్పలేదా అని చెప్పుకుని ఇంకా అక్కడి నుంచి ఎలీషాకి దాసులుగా ఉంటూ నడుస్తున్నారు. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే 23వ వచనంలో అక్కడ నుండి అతను బేతేలుకి ఎక్కి వెళ్ళాను. అతను త్రావును పోషుండగా
బాలురు పట్టణంలో నుండి వచ్చి ఏమంటారంట ఆయన్ని? బాలురట పట్టణంలో నుంచి వచ్చి బోడోడా బోడోడా అంటారట. బోడువాడా ఎక్కుపోము, బోడువాడు ఎక్కుపోమని అతన్ని అపహాస్యం చేస్తున్నారట. అంటే నవ్వుకుంటున్నారట వాళ్ళందరూ కూడా. బోడోడా బోడోడా అని నవ్వుతున్నారట. అతను వెనుకకు తిరిగి అంటే ఏదో ఒకసారి 2 సార్లు అనేసి వదిలేస్తే వదిలిపోను, అతను వెనకాల పడ్డంటున్నారు. ఇతను కోపం వచ్చింది ఎలీషాకి. కోపం వచ్చి ఏం చేశాడంటే అతను వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలుల్ని చీల్చివేశాను అని ఉంది. 42 బాలులు అంటే ఎంతమంది ఉంటుంటారు అందులో? ఎంతమంది అపహాసం చేశారో అపహాసానికి ఈయన బాధపడ్డాడు. బాధపడి చేపించాడట. ఎందుకు నవ్వుతున్నారా మీరు? నాకు బోడుకుండేది మీకు ఎందుకు నవ్వారో తెలియదు కానీ చేపించాడట. దానికి తప్పుడు పని చేసి ఇప్పుడు సేవకుడికి ఏం సంబంధం ఉందా? ఎలీషా అంటూ వీళ్ళందరూని దొంగలు కాదా? దొంగలకి ఆనాడు ఎలీషాకి సంబంధం ఏంటి? ఒకవేళ నిజంగా మనం కూడా ఒకవేళ అదే పరిస్థితిలో ఉండి ఎలీషాలాగే ఒకవేళ చెప్పించుకోనండి అవునండి ఏం జరుగుద్దేమో? ఏం జరగదు. వాస్తవానికి దేవుడు ఎవరిని కూడా చెప్పించడానికి దేవుడు అవకాశం ఇవ్వలే. వీలైతే దీవించు, లేదంటే కానీ సరి చెప్పించడానికి. నువ్వు నరకానికి పోతావని తీర్చేసడానికి విషయం అంటే లేదు. నువ్వు నాశనం అయిపోతావు, నేను ఏదో లేదా బుద్ధి అవుతుంది అనడానికి ఏం అనుభూతులే సరిలేవు కదా. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్తే అక్కడ అంటున్నాడు కదా, మన నాలుగు చాలా జాగ్రత్త పడాలి. ఎవరు కూడా ఎవరి నాశనాన్ని మనం కోరుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలే, ఎవరిని శపించడానికి అవకాశం ఇవ్వలే. నువ్వు ఎంత సేవకుడు అయినా సరే, నువ్వు అది సంఘంలో ఎంతమంది ఉన్నా సరే ఎవరిని కూడా శపించడానికి లేదు. గద్దించడానికి అవకాశం ఇచ్చాడు, బుద్ధి చెప్పడానికి అవకాశం ఇచ్చాడు, దిద్దుబాటు చేయడానికి అవకాశం ఇచ్చాడు, మాట వినకపోతే కనుక వదిలిపెట్టడానికి అవకాశం ఇచ్చాడు తప్ప వెనకాల కూడా బతిమాలడానికి అవకాశం ఇవ్వలే. ఎందుకంటే తెలుసున్న వాళ్ళే కదా వాక్యం. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో దీనితోని నోట్లో నాలుగుతో ఏం చేస్తామంట? తండ్రి అయినట్టు మన దేవుణ్ణి స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు అన్నాడు. అది ఎందుకు మనుషులు చెల్లించకూడదు అంటే దేవుని పోలికలు అందరూ కూడా. చిన్నపిల్లలు కూడా తెగ తిడతారు తల్లులు. తల్లే కాదు తండ్రులు కదా ఎవరైనా చిన్నపిల్లల్ని కోపం వస్తే ఎందుకు తిడతారు? వాళ్ళకి తిట్టేది అది తిట్టుంది అంటున్నాడు. ఎందుకంటే దేవుడి పోలికగా పుట్టినటువంటి మనుషులు చేపిస్తారు. 10వ వచనం, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెలుగు. వాస్తవానికి ఒకే జలంలోంచి అంటే ఒకే భూలోంచి వచ్చి ఆ బోర్లోంచి 2 రకాల నీళ్ళు ఎప్పుడు రావు. వస్తే ఆ నీరు వచ్చి ఉప్పు నీరు అన్న రావాలి, అయితే తీపి నీరు అన్న రావాలి. 2 నీళ్ళు కలిపి రావు. ఏ చెట్టు అయినా ఒకే రకం పండు పోస్తుందా కాస్తుందని కానీ 2 రకాల పండ్లు ఎప్పుడు కూడా. ఆపిల్ చెట్టు అయితే ఆపిల్ కాయలు కాస్తాయి తప్ప దానిమ్మకాయలు కాయలు కాసినట్టు మనం చూడలేదు కూడా, ఎరగం కూడా, కాయలు కూడా. కానీ మానవుడు యొక్క 4 అంటే ఒకటైనా సరే 2 రకాలుగా పనిచేస్తుందట. అది ఒకటి దేవుడిని ఏమో స్తోత్రం 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 అంటదట. సంఘంలోకి వచ్చి బయటికి వెళ్ళి ఇంక నానా ఎత్తుపోతులు పోసేస్తా ఉంటుందట అందరిని తిడతా. ఆయన అంటాడు 2 కలపడు. నువ్వు ఉంటే లోకంలో ఉంటే నీ ఇష్టమది, కానీ దేవుడిలో ఉంటే మాత్రం ఒకటి దేవుడి మైపరుతూ ఉండాలి, 2 దేవుడి పోలికలుగా ఉన్నటువంటి వారిని గౌరవిస్తూ ఉండాలి. అంతే తప్ప తిట్టడానికి అవకాశం ఇవ్వలే. కాకపోతే తప్పు చేస్తే సరిదిద్దమన్నాడు, లేదంటే వాళ్ళు దూరం అమ్మన్నాడు. అంతే, దూరం అమ్మన్నాడు మాట ఇవ్వకపోతే. కాబట్టి మీరు అలా ఉండకూడదు. 11వ వచనంలో నీటి బొగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరినా ఊరదు కదా. అలాగే నా సహోదరులారా, అంజూరు చెట్టున ఒలివ్ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరు పండ్లైనను కాయనా అటువంటి ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు కదా. మరి మీ నోట్లో ఎందుకు వస్తున్నాయి అన్ని? 2 రకాలు ఎందుకు వస్తున్నాయంటే ఇంకా ద్విమనస్కులు కలిగిన వారు. ద్విమనస్కులకి ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కాలేనట్టుంది. ఇదే ఒక పత్రికలో రాయిస్తాడు, ద్విమనస్కులారా మీ హృదయాలు శుభ్రం చేసుకోండి అంటే. చూడండి 4వ అధ్యాయము 8వ వచనంలో
రెండు మనసులు కలిగి ఉంటే నాలుగు రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటది. అందుకే మీరు ఏక మనస్సు కలిగి ఉండాలన్నాడు. ఏక మనస్సు, ఏకభావం. దేవుని దగ్గర రండి, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, ఎవరు పాపులు అని అంటే ఈ నాలుగుతో రెండు రకాలుగా మాట్లాడేవారు, రెండు మనసులు కలిగిన వారు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటే సభ్యులు కట్టుకోవడం కాదు. చేతులు అపవిత్రమైన చేతులు ఎత్తి దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడంటున్నాడు. కోపం కలిగి ప్రార్థన చేస్తే చేతులు ఎత్తి దేవుడు ఆలకించడంటున్నాడు. చేతులు శుభ్రం చేసుకోండి అంటే హృదయం శుద్ధి చేసుకోండి అని. చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా అంటున్నాడు. అంటే రెండు మనసులు కలిగిన వారా కవాలారా, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అంతే, హృదయాలు పరిశుద్ధపరచుకోండి. హృదయాలు పరిశుద్ధపరచుకుంటే నాలుక ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు కానీ దేవుడి పూలతో పుట్టినటువంటి వారిని శపించడాలు కానీ చేయదండి. కాబట్టి నువ్వు ఒకవేళ సేవకుడైనా ఎవరైనా శపించడానికి దేవుడు అవకాశం దేవుడి పిల్లల మీద అసలే లేదండి. దేవుడి పిల్లలు శపించడానికి యథార్థంగా నడిచేవాడిని అన్నాను అనుకోండి, చాలా మంది భయపడిపోతారు. బాబా ఏదో జరిగిపోతే వాళ్ళు ఏదో అని అంటారు. వాళ్ళ నోట్లో ఎందుకు బాబా వాళ్ళ నోట్లో పడతావు అంటే వాళ్ళ నోట్లో పెడితే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? ఎందుకంటే దేవుడు మనకి తోడుంటాడు. బిలాము ఎన్ని శత విధాల ప్రయత్నం చేశాడో దేవుడి పిల్లల్ని ఏంటి చెప్పించడానికి, నాశనం చేయడానికి కాదు, వాళ్ళని వెళ్ళి యుద్ధం చేసి చంపేద్దామని కాదు, జస్ట్ నోటి మాట ద్వారా చెప్పించేస్తే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతారు అని శత విధాల ప్రయత్నం చేశాడట. ఏం చేశాడు? ఎందుకు ఏమైంది? దేవుడు ఊరుకుంటాడా? దేవుడి పిల్లలు చెల్లిస్తే ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళు యథార్థమైన బ్రతుకు కలిగిన వాళ్ళు అప్పటికి. అలాగే దేవుడు వాళ్ళ ద్వారా కార్యం చేయాలని నడిపిస్తున్నవాడు. ఆ పిల్లలు అలా చేస్తాడు దేవుడు. బిలాము బాలాకు మాటలు చెప్పిందాం అనుకుంటే బిలామే నాశనం. ఎప్పుడైతే నెగిలి పిచ్చికి ఆశపడ్డాడు అనుకోండి, ఎవడో ఇచ్చేటువంటి ఆ వాటికి అలవాటు పడిపోయి దేవుని పిల్లల్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశాడంట. దేవుడు ఊరుకుంటాడంటే ఆయన పంపించాల్సిన దేశానికి వాళ్ళు పంపించడం కానీ బిలాము పంపించడంటే పంపించలే. కారణం ఏంటంటే ఆయన ప్రవక్త అన్నాడు కదా, బిలాము కూడా ప్రవక్తే. ఆయన అంత మాత్రం దేవుని పిల్లలు చెప్పించడానికి దేవుడు అవకాశం ఇవ్వలే. అందుకే 3వ యాకోబు పత్రికలో అంటున్నాడు, 3వ నా సహోదరులారా, బాధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు బోధిస్తేనంట. బోధించేవాడికి చాలా కఠినమైన తీర్పు ఉందంట. ఎందుకంటే ఇంజిన్ ఇదే కదా, సంఘాన్ని నడిపించడానికి బోధించేవాడే కదా. ఏది చెప్తే వాళ్ళు తింటారు. ఎందుకంటే ఎక్కువ గ్రంథం చదవరు, ఎక్కువగా ఆలోచించరు కూడా. కాబట్టి గ్రంథం చదివి అర్థం చేసుకుని వాక్య ప్రకారం బోధిస్తే ఆ బోధ విన్న వారు నువ్వు ఎలా చెప్తుంటే అలా నడుస్తారు. కాబట్టి తప్పుడుగా నడిపిస్తే నీకు మరీ కఠినమైన తీర్పు ఉందంటున్నాడు. మరి ఎలా నడిపిస్తుంది ఈరోజు? కొన్ని సంఘాల్లో వాక్యం చూడు, ఏదైతే దేవుడు ఎక్కువగా సమయం కోరుకుంటాడో దానికి ఎవరు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నట్టు? మన దేవుడు మాట్లాడుతారు. చాలా సంఘాల్లో మాట్లాడుతూ ఏం మాట్లాడాలి? మా గేదె 4 లీటర్లు పాలు ఇచ్చింది, మా గుడ్డు నెలకి గుడ్లు ఆడుతుంది, మా కోడి గుడ్లు ఆడుతుంది. వీళ్ళెవరు సమయం అంటే కాళ్ళు ఎక్కువగా రావాలంటే మనుషుల చేత మాట్లాడిస్తే ఎక్కువ వస్తుంది తప్ప దేవుడి చేత మాట్లాడిస్తే ఎక్కువ రాదు. మరి సేవకులు ఆయన అంటున్నాడు మరీ కఠినమైన తీర్పు ఉందట. మరీ కఠినమైన తీర్పు ఉంది. మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేక బాధకులు కాకుండా అంటున్నాడు. వాస్తవానికి బాధకులు కావాలి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది అంటున్నాడు. అంటే బాధకులు ఎలాంటి వారు కావాలంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు తెలియజేసేటట్టుగా ఉండాలంటుంది. అలాంటి వారు దేవుడికి కావాలి. అంతే తప్ప వచ్చిన వారిని ఎలా ఇంప్రెస్ చేయాలి, లేదా వెనకాల నుంచి మొత్తం ఇదంతా కూడా పుల్ అయిపోతే మళ్ళీ పైకి తీసుకుంటే ఎంత చేయాలి, ఏం చేయాలి, ఇది కదా మన ఆలోచన. ఈ పైకి తీసుకెళ్ళడం కాదు, ఆ పైకి మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలండి. ఏం బోధించాలి, వాళ్ళకి ఏం పెట్టాలి, ఆహారం ఇవి చూడాలి. ఇంట్లో తల్లి ఏది పడితే అది వండేసింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారంటే హాస్పిటల్కి పోవాల్సిందే. ఆరోగ్యంతో ఎప్పటికి ఉండదు. పిల్లల యొక్క ఆరోగ్యం చూసే తల్లి ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వంటలే చేస్తారు తప్ప ఏది పడితే అది వండిందంటే ఒకటి తెలియకనే ఉండాలి, లేదంటే దుర్మార్గురాలైనా ఉండాలి. పిల్లలు సాగుకోలేదై ఉండాలి. కాబట్టి అలాగే సేవకులు కూడా దేవుని దగ్గరికి మన అందరూ కూడా ఏదో రోజు వెళ్ళాలనుకోండి, భూమి మీద ఉండగా మంచి ఆహారమే పెట్టాలి తప్ప మనకున్నది మనకున్న ఆలోచనతో దాన్ని వారి మీద రుద్దుకుంటారండి.
అంటున్నాడు అక్కడ 2వ వచనం. అనేక విషయాల్లో మనం అందరము తప్పుపోచున్నాం. ఎప్పుడైతే తప్పుపోతున్నామో తెలుస్తుందో మళ్ళీ ఆ మార్గంలో రావడానికి ప్రయత్నం చేయాల్సిందే. అంతే తప్ప కొంచెం అలా లోపల కలిసిపోయిన ఎంతమంది లేరు ఈరోజు? ఎంతమంది అవమానపరుస్తున్నారు దేవాదేవుడిని? కారణం ఏంటంటే చేష్టల వల్ల. అందుకని అంటున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. యేసుక్రీస్తు వారు అంటే ఈరోజు మనం అంటే ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు కాదు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఇదిగో ఎవరు గుడ్డోడు తెలుసా? ఎవరు గుడ్డోడు అంటే సేవకుడే గుడ్డోడు అన్నాడు. ఏంటి దేవుడే సేవకుడు గుడ్డోడు అంటే ఇవాళ ఒక మనిషి అంటే లేదా ఒక విశ్వాసం అంటే ఏం తప్పు ఉంది? పాస్టర్లు అంటే తెగదించేస్తున్నాడు. తింటరా లేసి ఆశాలకి నువ్వు ఉన్నదొన్నట్టుగా బోధించదు వచ్చి నీకే. ఇంట్లో బోధించుకోడు భార్యకి, ఇంట్లో బోధించుకోడు పిల్లలకి, ఇంట్లో బోధించుకోడు తల్లిదండ్రులకి, ఎక్కడ పక్కింటికి వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి గుళ్ళుగాడికి వెళ్ళి బోధించాల్సిన అవసరం ఏముంది? తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన అంటున్నాడు మీలో అనేక మంది తప్పుపోతున్నారు చాలామంది. ఆయన అంటున్నాడు అనేక మంది బోధకులు కాకుండా. కాబట్టి మీలో అబద్ధ బోధకులు 7వ అధ్యాయం వచ్చాక మత్తయి సువార్త. ప్రభు బాధ ఇప్పుడే ఈ తరంలోనే కాదు, ఎన్ని తరాలైనా సరే ప్రభు రాక ఆలస్యమైన ఆయన వచ్చి పర్యాంతం వరకు కూడా ఉన్నట్టుగానే ఉంటారు తప్ప దీన్ని మార్చేది ఏమీ లేదు. 7వ అధ్యాయము 18వ వచనంలోకి వస్తే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త కొరుడి. వారు ఎలా ఉంటారు, ఎలా తెలుస్తారు? తెలియదు చాలా మందికి. గ్రంథం చదవని వారికి, వాక్యం గురించి అవగాహన లేని వారికి, వాక్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం లేని వారికి ఎవడు మంచి సేవకుడో, ఎవడు దుష్టుడి సేవకుడో, ఎవడు దేవుడి సేవకుడో, ఎవడు అపవాది సేవకుడో తెలియదంటుంది. వెళ్ళామా, పాట పాడామా, చప్పట్లు కొట్టేసామా, గంతులు వేసామా, అబ్బా హాయి వేసి జోకులకి నవ్వేమా, ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ బాగా నవ్వుకుంటే రేపు పొద్దున అక్కడ నవ్వులు పాలు వస్తుంది. ఏంటంటే ఎంత ఆలోచించాను ఇదేనా? ఏంటి నీలో ఒక్కడు కూడా రాలేదు అక్కడికి అన్నాడు అనుకుని నవ్వులు పాలు. ఆయన అంటున్నాడు జాగ్రత్తండి, వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీ యొద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. వ్యాసం వేసుకున్నారు కాబట్టి ఆ వ్యాసాన్ని చూడాల్సింది మనం. ఈ మధ్యకాలంలో చాలా మంది దొరుకుతున్నారు మాకుని వ్యాసం వేసుకున్న వాళ్ళు. ఏంటి మళ్ళీ అపోసలు పోలంటున్నారు, క్రీస్తుమే వేరెట్టుకుంటున్నారు. అంటే మనము ఒకటే అన్నట్టుగా, కానీ లోపలికి వెళ్తే క్రూరమైన తోడేళ్ళ కనిపించే స్వభావం కలిగిన చాలా మంది కనిపిస్తాం. కారణం ఏంటంటే పైన వేసేసారు ముసుగు. ఏ ముసుగు అది? గొర్రె చర్మం. అంటే మనందరం కూడా గొర్రెలను అనే ఉద్దేశంతో మనందరూ ఒకటే కదా, దేవుడు కోరికలు కదా మనందరూని అని చెప్పి వాళ్ళు వ్యాస వేసుకుంటున్నారని. కానీ వాళ్ళ లోపల క్రూరమైన తోడేళ్ళంట. వారి ఫలాల వల్ల మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. ఎలా తెలుసుకుంటాం? ఫలాలు అంటుంది. ఎలా తెలుసుకుంటాం అంటే ఒక చెట్టు వేసాం, కొన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి. వాస్తవానికి నిమ్మ చెట్టు, నారంజ చెట్టు, దబ్బ చెట్టు, బత్తాయి చెట్టు పోతుంది. ఇవన్నీ ఆకులు చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మనకు తెలియదు ఏ చెట్లో. మరి ఎలా చెప్తుంది? ఆ వేసినోడు తెలుసు, విత్తనాలు వేసినోడికి. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసేసాడు అందులో విత్తనాలు. ఈ దబ్బ చెట్టు కానీ, నారింజ చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ ఇవన్నీ కూడా కలిపేసేసే విత్తనాలు వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఎలా చెప్తే అందులో వేసినప్పుడు కూడా తెలియదు, ఫలాలు ఫలించిందా కూడా ఇది. అలాగే ఎంత అలా చెప్పేస్తున్నా కానీ వాక్యంతో లోన మనం ఖాళీ ఉన్నట్టు మాట్లాడతాం కదా, ఇక్కడ మాట్లాడేది కాదు. ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడేది కాదు. బయటికి వెళ్ళిన అమ్మ బాగున్నావా అంటారు, ఆ వెదరు బాగున్నారా అంటారు. ఇవన్నీ బాగుంటాయి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నోరిపితే వచ్చే మాటలే నిజమైన ఫలాలు అంటున్నాయి. అట్లలో కల్తీ ఉందా అని అంటున్నాడు. నువ్వు గొర్రె చర్మం కప్పుకొని తోడువే అంటున్నాడు. సేవకుడైనా సరే, ఒక నాయకుడైనా సరే. చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రభు యొక్క మాదిరి లేకపోతే వాళ్ళ సేవకి పనిచేయరండి, పనిచేయరు. కాబట్టి తెలియజేస్తున్నాడు. ఎలా తెలుసుకుంటారంటే వారి ఫలాల వల్ల మీరు తెలుసుకుంటారు. ముళ్ళ బదుల్లో ద్రాక్ష పండ్లు అయినను, ముళ్ళ చెట్లు ఉన్నాయి, తుమ్మ చెట్లు ఉన్నాయి కదా, తుమ్మ చెట్ల దగ్గరికి ద్రాక్ష పండ్లు దొరికితే వెళ్తారు ఎవరైనా? వెళ్తే ఏం దొరుకుతాయి? ఏం దొరకవు అక్కడ. పల్లె చెట్లు అంజూరు పండ్లను పోయిదిరా. అలాగే ప్రతి మంచి చెట్టు కూడా మంచి ఫలాలే ఫలిస్తుంది. పనికి మాల చెట్టు ఎప్పటికీ కూడా మంచి ఫలాలు అనేవి. ఒకడు పనికి మాలినటువంటి సేవకుడు తెలిసినా కానీ తర్వాత అదే మాట్లాడాలండి అనుకుంటే ఆయన ప్రభు అంటాడు ఎప్పటికీ. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మార్చుకోవడం అనేది కష్టమవుతుంది.
మార్చుకున్నప్పుడు ధన్యుడు. కానీ ఆయన అంటున్నాడు మారడు. ఎందుకంటే ఫలాల వల్ల తెలుసుకుంటారు కదా, వాడు మారడు. ఎందుకంటే మంచోడు అయితే మంచి ఫలాలే ఫలిస్తాడు, చెడ్డోడైతే ఎలా అయితే మోసం చేసేవాడైతే మోసం చేసేవాడు నాకెట్లండి దేవుడే తీర్పిస్తాడు. మరి నువ్వే కదా ప్రోత్సహించేది మోసం చేయడానికి. 100 మంది 200 మంది 300 పెరిగి ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా తప్పుడు దానిలోకి నడిపిస్తున్నాడు. కారణం ఎవరంటే జనాలే. ఆయన అంటున్నాడు మంచి చెట్టు ఎప్పుడు కూడా కాని ఫలాలు ఫలించదు, పనికిమాలిన చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలు ఫలింపలేదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడి. అది వాళ్ళ యొక్క లాస్ట్ స్థితి ఏంటంటే అగ్నిలో పడేస్తాను అంటున్నాడు. గ్రంథానికి వ్యతిరేకంగా నడిచే ఎలాంటి వాడైనా దేవుడి సేవకుడు ఎప్పటికీ బోర్డు పెట్టుకోవచ్చు. సువార్థికులు లేకపోతే వాక్యోపదేశకులు ఏదైనా పెట్టినవ్వండి, లేకపోతే సంఘ పెద్దలు పెట్టుకునేవ్వండి, ఏదైనా పెట్టుకునేవ్వండి. ఆయన అంటాడు నీకు అగ్నే తప్ప ఇంకోటి పరలోకం మాత్రం లేదంటున్నాడు. గ్రంథానికి వ్యతిరేకంగా నడవడానికి ఆగు అవసరమైతే నిలబడి ఆలోచించంటున్నాడు. ఏవో పురాతన మార్గాల్లో నిలిచి చూడండి అంటున్నాడు. 20 గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా. 20 గ్రంథం 6వ అధ్యాయము ముగించేసుకుందాం. 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచిడి పురాతన మార్గం గురించి విచారించి మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో ఏంటి మేలు? మనకి మన అప్పులు తీరిపోవాలా, మనకి మంచి జాబ్ దొరికేలా, లేకపోతే మనకి ఏదో లాటరీ దొరికేలా, ఏంటి మనకి మేలు అని అంటే మన ఈ ధ్యానం విడిచిన తర్వాత మన పరలోకం వెళ్ళడం అనేది మేలు. ఈ భూమి మీద ఎంత సంపాదించినా మనం ఏది తీసుకెళ్ళమని తెలుసు, కానీ మనకు మేలుకరమైన ఒకటి ఉందని తెలుసు. ఈ ధ్యానం విడిచిన తర్వాత మనకి పరలోకం దేవుడితో ఉండేటువంటి ఒక గొప్ప ధన్యత మనకు ఉందని తెలుసు. కాబట్టి అలా వెళ్ళాలంటే ఈ భూమి మీద నేను ఎక్కడ ఉండాలి, ఏ సంఘంలో ఉండాలి, ఏ బాధ వినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది మనం ఆలోచించుకోవాల్సింది. అంటున్నాడు ఆయన పురాతన మార్గం ఏంటో వాటిని విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునట్టున్నారు. అప్పుడే అట్లా నెమ్మది కలిగేది. అంతేగాని ప్రతిదీ ఆయన కాదు. ప్రతి మార్గం అన్ని అల్లు ఒకే చోటికి, ఒక మార్గం ఒక చోటుకు పోతాయి. కానీ ఇప్పుడున్న రెండు మార్గాలు, ఒకటి పరలోకం, 2 నరకం. ఆ పరలోకం వెళ్ళాలంటే ఏ మార్గంలో ఉండాలో ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. నడిపించే నాయకుడైనా సేవకుడైనా కరెక్ట్గా లేకపోతే, గ్రంథ ప్రకారం నడిపించకపోతే, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకులు కాకపోతే వాళ్ళని విడిచిపెట్టడం అనేది మంచిది అంటున్నాడు. పౌలు గారు వాళ్ళు విడిచిపెట్టేసారు. ఇదిగో నీకు సాధారణంగా చెప్పేస్తాను, మాకు ఎంత సంబంధం, బాగా మార్చడానికే మాకు సంబంధం లేదన్నాడు పౌలు గారు. ప్రభు చెప్పిన వచ్చేవారు మీకు విషయాలు తెలుసుకుందాం. శ్రద్ధగా మీకు అందరూ కూడా ప్రభుత్వంలోనే కొంత తెలియజేస్తున్నాను. సమయంలో ప్రభుత్వ కొన్ని కార్యక్రమం నడిపించుకుందాం. సోదరులు ఇంకోటి సోదరులు ఆడి గారు అలాగే కుమార్ గారు వచ్చి పరిచయం చేయాల్సిందిగా ప్రేమపూర్వక వారు తెలియజేస్తున్నాను.